ఇండస్ట్రీలో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ తర్వాత కనుమరుగైపోతారు. వారిలో పైన కనిపిస్తున్నటువంటి నటి ఒకరు అని చెప్పాలి. మరి తన నటనతో, అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఈ చిన్నది సినిమాలకు దూరం అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు అందము, అభినయంతో ఆకట్టుకున్నటువంటి వారిలో రచన బెనర్జీ ఒకరు. ఈ అందాల భామ ఒకప్పుడు క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. కోల్కతాకు చెందిన రచన 1991లో మిస్ కోల్కతా కిరీటాన్ని కూడా అందుకున్నారు. 1992 మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొన్నారు. అప్పట్లో ఆమెను మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని కూడా పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్నటువంటి ఆమె చిత్ర పరిశ్రమను కూడా ఆకర్షించింది. అలా 1993లోనే దాన్ ప్రతిదాన్ అనేటటువంటి బెంగాలీ చిత్రంలో చేశారు. మొట్టమొదటిసారిగా తమిళ, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి 1997లో నేను ప్రేమిస్తున్నాను ఆ మూవీతో టాలీవుడ్లో కూడా తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశించారు. మరి రెండో సినిమా కన్యాదానంతో మంచి గుర్తింపు పొందారు. 1998లో ఆ మూవీతో పాటు మరో 4 మూవీలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అంటే దీన్ని బట్టి ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో రచన చివరిసారిగా 2002లో లాహిరి లాహిరిలో నటించారు. టాలీవుడ్కు ఆ తర్వాత నుంచి దూరం అయిపోయారు. మరి బెంగాలీ టీవీ రియాలిటీ షోలో దీది నంబర్ 1 వ్యాఖ్యాతగా సత్తా చాటింది. అటు నటిగా, ఇటు యాంకర్గా పాపులారిటీని సొంతం చేసుకున్నటువంటి రచన 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. మరి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి హుగ్లీ లోక్సభ స్థానానికి పోటీ చేసినటువంటి ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 76,000కు పైగా మెజారిటీ సాధించారు. తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒరియా అగ్రనటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లి చేసుకుంది. కానీ వీరి వివాహం ఎంతో కాలం నిలవలేదు. 2004లో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు. 1995 నుంచి 2002 వరకు రచన బెనర్జీ ఒరియాలో 50కి పైగా సినిమాలలో నటించారు. అందులో 40కి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించినవి. ఆ తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. రచన 2005లో ప్రాబల్ని రెండో వివాహం చేసుకున్నారు. నమస్తే.